నిజంగా ఇజ్రాయేలీలు ఎంతో కఠినమైన తీర్పుకు గురయ్యారు. దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. నాటి దినాల్లో వారు ఎలాంటి కష్టాలు పడ్డారు. యూదులు పట్టబడిన దినాల్లో యెరూషలేము అంతా కటకటలాడిపోతుంది. మందిర బలి అర్పణలకు ఒక్క పశువు కూడా లేదు. తినడానికి తిండి లేదు. స్త్రీలు చనిపోయిన తమ పిల్లలను తినేటంతగా దిగజారిపోయారు. పక్షి రెట్టతో పాటు ఏది దొరికినా తినడానికి పురుషులు కలబడి ఒకరినొకరు చంపుకునేంతగా తయారయ్యారు. ఇది 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 25-29 లేఖనాల తీర్పుకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని స్వరం వినక, ఆయన ఆజ్ఞలకు లోబడక, ఆయనకు భయపడక, దేవుని సేవింపక ఉన్న ఇజ్రాయేలీలకు ఎటువంటి శిక్ష ఇవ్వనయ్యున్నాడో దేవుడు ముందుగానే హెచ్చరించాడు. ద్వితీయోపదేశకాండం 28:53 ప్రకారం, ముట్టడిలో నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందుల్లోనూ నీ గర్భఫలాన్ని అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసాన్ని తింటావు అని. అంతేకాదు, యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 1-2 ప్రవచనాలు అక్షరాల రాతి మీద రాయి ఒకటి అయినా నిలబడకుండా పడద్రోయబడింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. యేసు ప్రభు వారు ప్రవచించిన రీతిగానే రోమా సైనికులు హఠాత్తుగా యెరూషలేమును ధ్వంసం చేసి 10 లక్షల మంది యూదులను చంపివేసి దేవాలయాన్ని కాల్చివేశారు. ఈ జనసంహారం తర్వాత మిగిలి ఉన్న యూదులను రోమా దేశానికి బందీలుగా తీసుకొని పోయారు. అడవి జంతువులు గల సింహాల బోనుల్లో వేశారు. వ సంవత్సరంలో రోమా సైన్యాధిపతి సిల్వా 15,000 మంది సైనికులను తీసుకుని ఈ మసాదా కోటను ముట్టడించాడు. ఇక్కడ దాగి ఉన్న యూదులు కోట గోడ లోపలి భాగంలో పెద్ద పెద్ద మానులను గోడకు దరిచేర్చి ఆ గోడలను బలపరిచారు. కానీ సెల్వా సైన్యం ఆ దుంగలను కాల్చివేయడానికి సిద్ధపడింది. అప్పటి యూదుల నాయకుడు ఎలియాజర్ బెన్ యాయిర్ రాబోతున్న ముప్పును గమనించి ఇక తాము బ్రతకమని గ్రహించాడు. మహా ఉద్రేకమైన ప్రసంగం చేశాడు. మనలో పురుషులు చంపబడతారు, భార్యలు మానభంగానికి గురవుతారు, మన పిల్లలు బానిసలుగా కొనిపోబడతారని గుండెలు పగిలిపోయే ప్రసంగం చేశాడు. ఇక ప్రతి కుటుంబ యజమాని కన్నీటితో తమ కుటుంబ సభ్యులను కౌగిలించుకుని వీడుకోలు చెప్పుకున్నారు. ప్రతి కుటుంబంలోని సభ్యులు వారి ప్రియులపై చేతులుంచి నేల మీద వెల్లకిలా పడుకొని వారి గొంతుకలను కోయినట్లుగా ఆజ్ఞాపించారు. మిగిలిన యూదులు ఎక్కడికక్కడే పారిపోయారు. ఈ విధంగా దేవుడు వీరిపైన శాపాన్ని నెరవేర్చాడు. ఈ విధంగా యెరూషలేము పూర్తిగా పాడు చేయబడి నాశనమైపోయింది. మీకా ప్రవచించినట్లుగా యెరూషలేమును చేను దున్నినట్లుగా దున్నివేశారు. యూదులు ఇక ఎప్పుడూ తిరుగుబాటు చేయకుండా రోమియులు కఠిన చర్యలు తీసుకున్నారు. రోమా సేనలను తప్పించుకోలేని రోమా సామ్రాజ్యం అంతటిలో బానిసలుగా అమ్మివేయబడ్డారు ఇశ్రాయేలీలు. పాలస్తీనా అంతా ఒక్క యూదుడు కూడా లేకుండా ఖాళీ అయిపోయింది. యూదులు యెరూషలేములో అడుగు పెట్టకుండా చేశారు.
ఒకవేళ లోపలికి వస్తే చంపేస్తామని ఆజ్ఞలు జారీ చేశారు. ఈ విధంగా దేవుని తీర్పుకు గురయ్యారు ఇశ్రాయేలీయులు. వీరిని హెచ్చరించడానికి దేవుడు తన ప్రవక్తలను పంపాడు. అయినా దేవుని ప్రజలైన వీరు ఈ హెచ్చరికలను త్రోసివేసి తన పాపాలకు శిక్ష అనుభవించారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేడు క్రైస్తవుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 1 పేతురు 4:17 లేఖనం ప్రకారం తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యుద్ధనే ఆరంభమైతే సువార్తకు అవిధేలైన వారి గతి ఏమవుతుంది అని హెచ్చరిస్తున్నాడు. ఇకనైనా ప్రభువు రాకడకు సిద్ధపడని వారిని సిద్ధపరచు. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.